ఒబిసిటీ అండ్ వారికోస్ వెయిన్స్. లావుగా ఉండే వాళ్ళు వారికోస్ వెయిన్స్ ఎక్కువగా వస్తాయా అంటే ఎస్, డెఫినెట్గా మామూలు వాళ్ళకన్నా లావుగా ఉండే వాళ్ళు అధికంగా వారికోస్ వెయిన్స్ వస్తాయి. అదేవిధంగా వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా లావుగా ఉండే వాళ్ళు మళ్ళీ వారికోస్ వెయిన్స్ తిరిగి వచ్చే అవకాశం కూడా కొంచెం ఎక్కువ, అంటే రికరెన్స్ రేట్స్ కూడా ఎక్కువ. కానీ అలాగని అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఒబీస్గా ఉన్నా కూడా ఏదో ఒక డెఫినెటివ్ ప్రొసీజర్ చేయించుకోకపోతే ఆ వెయిన్స్ ఆటోమేటిక్గా తగ్గే అవకాశం లేదు. ఆ వెయిన్స్ పెరుగుతూనే ఉంటాయి, దాంతో ఉండే సిమ్టమ్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి. సో డెఫినెట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొంత రోల్ ఉంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే మంచిదే. కానీ అదేవిధంగా మీకు ఆల్రెడీ ఉన్న వెయిన్స్ ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల వెళ్ళిపోవు. సో దెర్ ఇస్ నో ఇన్స్టెన్స్ వేర్ వారికోస్ వెయిన్స్ విల్ రిగ్రెస్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో డెఫినెట్గా మీరు కానీ సిమ్టమాటిక్ వారికోస్ వెయిన్స్ ఉంటే, దానివల్ల సమస్య ఉంటే, కాళ్ళు నొప్పులు పుళ్ళు పడుతూ ఉంటే డెఫినెట్గా మీరు డెఫినెట్ ప్రొసీజర్ లావుగా ఉన్నా చేసుకోక తప్పదు. చేసుకుంటే రికరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ వెయిట్ రిడక్షన్ కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి వెయిట్ కూడా రెడ్యూస్ అవ్వడం చాలా అవసరం.